జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళు అయినాయి అంటూ కూడా నా మ్యారేజ్ లైఫ్ గురించి మీరు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. నా 4వ భార్య జగన్ నువ్వేనా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ తన చెల్లిని గోడకేసి కొట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నిన్న తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకు 4 పెళ్ళిళ్ళు అయినాయి అంటున్నారు, మరి నా 4వ భార్య నువ్వేనా జగన్ అంటూ ప్రశ్నిస్తూనే మీ చెల్లిని నువ్వు గోడకేసి కొట్టిన అన్నవి అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. సార్ ఏంటి ఆ ఆరోపణలో వాస్తవం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న దీంట్లో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా మరి టార్గెట్ చేయటం వల్ల ఇక పవన్ కూడా నిన్న తాడేపల్లిగూడెం సభలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. పవన్ నిన్నటి సభలో జెండా సభలో చేసిన ప్రసంగం మంట ముట్టించింది. ఫైర్, ఒక అగ్ని గోళంలాగా కనపడ్డాడు. మళ్ళీ పాత పవన్ కనపడ్డాడు నాకు. ఎప్పుడు ఆ యువరాజ్యం చిరంజీవి పార్టీ ఉందో చూసావా, యువరాజ్యంలో అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు అవి గుర్తొచ్చాయి. అప్పట్లో ఏం చెప్పాడు, రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నాడు, పంచెలోడ తీసి కొడతా అన్నాడు. అట్లాగే నిన్న కూడా అన్నాడు, ఏమని, మా తెలుగు తమ్ముళ్ళు వీర మహిళలు జన సైనికులు జోలికి గనక వస్తే మక్కెలు ఎరగదని మడత మంచంలో పండ పెడతా అన్నాడు. ఈ పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి నువ్వు అన్నదే ఏంటి, నాకు పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, 2 విడాకులు అయ్యాయి, 4వ పెళ్ళాం నాకేమీ లేదు. 4వ పెళ్ళాం అంటున్నావు అంటే 4వ పెళ్ళాం నువ్వేనా రా అన్నాడు. అంటే రమ్మన్నాడు. నువ్వేనా నాదల్లా, నువ్వేనా రా అని పిలిచాడు కాపురం చేయడానికి. ఇప్పుడు ఆ సందర్భంలో ఈ మాటలు అన్నారు. ఏది, చెల్లిని గోడకేసి కొట్టిన అన్న నువ్వా నన్ను విమర్శించేది అన్నట్టుగా. అది మరి ఇన్హ్యూమన్. అది నిజంగా జరిగిందా జరగలేదా అనేది అది ఇది ఈ ఆరోపణలు ఎలాగో మనం నిజాలు కాదు, కానీ చెల్లి పట్ల అన్న అమానుష ప్రవర్తన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశం. ఒక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కాదు, షర్మిల ఇవాళ అన్న పైన ఎందుకు తిరగబడింది. ఇవాళ షర్మిల, సునీత గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తిరగబడ్డారు. సొంత చెల్లెళ్ళు, బ్లడ్ రిలేషన్. కృష్ణ ఒక సునీత బాబాయ్ కూతురు, సొంత బాబాయ్ కూతురు. ఈ అమ్మాయి అసలు పేగు తెంచుకుని పుట్టింది. ఎవరు, షర్మిల. షర్మిల ఏంటి, నీకు పేగు బంధం కదా. అలాంటిది మరి షర్మిలని తల గోడకేసి కొట్టడం అంటే, షర్మిల ఏమని చెప్పింది మొన్న, మా అన్న ఇతను కాదు, ఇప్పుడు ఉన్న తాడేపల్లిలో ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఎవరో. ఏంటి, 5 ఏళ్లలో అతని ఇంటికి 2 సార్లు వెళ్ళాను. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎన్ని మాట వెళ్ళింది షర్మిల? 2 సార్లు. ఒకసారేమో ఇదనమాట, ఏది ఇప్పుడు నువ్వు చెప్పింది, పంచాయతీకి వెళ్ళాం, ఆ రోజు అమ్మ కూడా ఉంది, ఈ మాట అమ్మతో చెప్పించు. రెండవది మన శుభలాకీయటానికి వెళ్ళింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఆ మొదటిసారి జరిగి ఉండాలి. ఓకే, జరిగి ఉంటే గనక ఏది, పంచాయతీ ఆస్తులకు సంబంధించి అదే కదా. ఇప్పుడు వాళ్ళ మధ్య అగాధం, ఆమెకు అన్యాయం జరిగింది కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు ఆస్తిలో సమాన హక్కు తెచ్చాడు, ఆడబిడ్డలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు కదా. ఇప్పుడు మొన్న కూడా సుప్రీంకోర్టు కూడా అదే ఇచ్చేసింది నీకు తీర్పు, కూడా కేంద్రం కూడా దానికి చేసింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ వాళ్ళ ఆస్తిలో సగం ఏమిది కదా, ఎవరిది, షర్మిలది. ఆ ఆస్తుల పంపకాల్లో విభేదాలే ఉండుంటాయి. అదే ఈ వైరుధ్యాలకి కారణం అనేది వాళ్ళు స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరి అది నిజమే అయి ఉండొచ్చు. ఏదో పంచాయతీకి వెళ్ళానన్నది కదా, ఆ రోజు అమ్మ ఉంది అన్నది కదా, మరి ఆమె చెప్పాలి. ఇవాళ మనకేం తెలుసు కృష్ణ, ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఎవరెవరు ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్లో, ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి భార్య అంటే మేడం భారతి, నెక్స్ట్ వీళ్ళిద్దరు వెళ్ళారు, ఎవరు, తల్లి కూతుళ్ళు, వీళ్ళ 4.
వాళ్ళు చెప్పాలా. అడిగింది షర్మిల ఏమని, అమ్మ సాక్షి అని, అంటే విజయమ్మ చెప్పాలి. ఏది కొట్టిదా లేదా, కొట్టాడా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి దురుసు ప్రవర్తన అనేది మనం గతంలో కూడా చెప్పుకునేవాళ్ళు కథలుగా. ఏంటి, ఆవేశపరుడు, దూకుడు ఎక్కువ, మామూలుగానే వాళ్ళ బాబాయిని కూడా కొట్టాడు అనేవాళ్ళు. మరి మనకి తెలియదు వాస్తవాలంతా. వివేకానంద రెడ్డి ఆ కడప సీటు విషయంలో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందన్న ఇది కూడా మనకి తెలిసింది. అప్పట్లో హర్షకుమార్ కూడా అన్నాడు కదా, సోనియా అదేగా తిట్టింది. ఏంటి, అతను వెళ్ళిపోతున్నాడు, రాజీనామా ఇచ్చేసిపోతున్నాడండి అని ఏదో చెప్పాడంట హర్షకుమార్ ఆ రోజు పార్లమెంట్ లాబీలో సోనియాకి. ఎమ్మటే సోనియా ఫోన్ చేసి రాజశేఖర రెడ్డిని కోప్పడిందంట. ఏం కంట్రోల్లో పెట్టుకొని కొడుకుని ఎందుకు వివేకానంద రెడ్డిని అట్లా దురుసుగా దూకుడుగా వెళ్ళాడు అంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి కోప్పడి తమ్ముడిని అలా మళ్ళీ వెనక్కి పిలిపించుకుని ఆ రాజీనామా ఉపసంహరింపజేసి అతన్ని ఆ పీరియడ్ కంటిన్యూ అవనిచ్చారు. ఇది గ్యాప్ బాబాయికి కొడుక్కి మధ్య, వివేకానంద రెడ్డికి జగన్కి ఇక్కడ గ్యాప్. ఏది, కడప సీట్ అన్నమాట. కడప సీటు ఎంత భూకంపం సృష్టించిందో చూసుకో. మరి కడప పార్లమెంట్ సీటు పాపం ఆయన శుభ్రంగా ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే ప్రాణాలన్నీ ఉండే. రాజశేఖర రెడ్డి అనవసరంగా పిలిపించాడు మళ్ళీ తమ్ముడిని. ఆ రోజు సునీత ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉండుంటుంది, కూతురు దగ్గరికి వెళ్ళిపోదామని ఫ్లైట్ ఎక్కాడు అనమాట. దగ్గర ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడిని మళ్ళీ వెనక్కి పిలిపించారు. అదే జరుగుంటే వాళ్ళ మనిషి బతుకుండేవాడు, ఎక్కడ అమెరికాలో ఉండేవాడు చక్కగా. ఆమె కూడా సునీత కూడా అక్కడే సెటిల్ అయిపోయి ఉండేది. తండ్రి అక్కడికి వచ్చి ఈరోజు ఈ ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇవాళ ఈ 5 ఏళ్ళు వివేకానంద రెడ్డి హత్య జరిగేది కాదు, ఈ 5 ఏళ్ళుగా పోరాటం నడపాల్సింది వచ్చేది కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి అక్కడ లాభం జరిగింది, ముఖ్యమంత్రి అయ్యాడుగా. అధికారాన్ని కూడా బాబాయ్ హత్యే కదా అతను ముఖ్యమంత్రి చేసింది. అంటే వివేకానంద రెడ్డి నిజంగా ఎంతో గొప్పవాడు కృష్ణ. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి త్యాగం చేసిన సీటుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు, లోక్సభ సభ్యుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ అయ్యాడు కదా 2009లో. వివేకానంద రెడ్డి శవం ముఖ్యమంత్రి చేసింది. నిజంగా బాబాయ్ రుణం మాత్రం తీర్చుకోలేడు. అటు రాజకీయ భిక్ష పెట్టాడు, ఇటు ముఖ్యమంత్రి పదవి ఆయన శవం మీదే వచ్చేసిందంటే, ఇవాళ షర్మిల పట్ల ఈ నిర్దయ, నీకు ఆడబిడ్డ ఉసురు తగలకూడదు. నీకు నువ్వు ఉన్నావు కదా, నేను మామూలుగా అక్కకి చెల్లికి ఏం చేస్తాం, ఇంటికి పిలుస్తాం, ఏదో చీరో సారో పెడతావా పెట్టవా, జాకెట్ ముక్క ఏదో పెడతావు కదా, నిన్ను తమ్ముడు ఆశీర్వదించి వెళ్ళొద్దు అనమాట. రాఖీ అదే కదా, ఏది రాఖీ కట్టేది. అలాంటిది మరి సొంత చెల్లెలు ఇంత నిర్దయగా గోడకేసి కొట్టాడో లేదో తెలియదు. కానీ ఈ ఆస్తుల వివాదం ఇవాళ వాళ్ళిద్దరి మధ్య తగాదా, ఇలాంటి వాడా ముఖ్యమంత్రి అని చెప్పి చెల్లెళ్ళే వాళ్ళు ప్రశ్నిస్తుంటే, ఏ చెల్లెళ్ళైతే ఇతన్ని ముఖ్యమంత్రి చేశారో ఆ చెల్లెళ్ళే ఇతన్ని ముఖ్యమంత్రిగా దించేస్తుంది. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.